యాక్ట్స్ 13:47-48. నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నాకు ఆజ్ఞాపించాడు. అయితే బర్నబాస్ దీన్ని పూర్తిగా తీసుకోలేకపోయాడు. ఎందుకంటే బర్నబాస్ లేవీయుడు, కొంచెం యూదుల ఆచారాన్ని, ధర్మశాస్త్రం యొక్క సూక్తుల్ని నెక్కచ్చగా పాటించాలనేటువంటి వ్యక్తి. కొంత ఫ్రీ అయ్యాడు, లిబరలైజ్ అయ్యాడు, పూర్తిగా లిబరలైజ్ అవ్వలేకపోయాడు. అందుకని అక్కడ దేవుడు వాళ్ళిద్దరిని విభజించి పౌలుకి ఇంకొక వ్యక్తినిచ్చి పౌల్ని ఒక బాణములాగా దేవుడు లోకంలోకి రిలీజ్ చేస్తాడు. ఓకే, సో టుడే హూ ఆర్ యూ? యు ఆర్ అ మిషనరీ. వాట్ యు మీన్ బై మిషనరీ? మిషనరీ అంటే ఏంటి? నీవు బూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉండినట్లు దేవుడు ఈరోజు వాక్యం వింటున్న వారందరినీ వెలుగుగా చేశాడు. Everybody. This is not for Paul. This is for everyone. If you say amen, it will come to pass in your life. నువ్వు ఆ పల్లెలో ఉండి కూడా ఈరోజు ఈ వాక్యాన్ని పల్లెలో ఎక్కడో లైవ్లో వింటున్నావా, ఒక చిన్న గుడిసెలో, నీకు తెలియదు నువ్వు ఎవరిని రక్షిస్తావో వాళ్ళు భూగోళం అంతా తిరిగి కూడా సువార్త చేయొచ్చు. అప్పుడు అతను వెళ్ళి నీ పేరు చెప్తాడు. He will tell your name. Ends of the earth, God has given this to a man. నువ్వు రక్షణ అంటే చూడండి ఎంత ప్రాధాన్యత ఉందో ఒక మనిషి మీద. ఇప్పుడు ఎవరైతే ఏమైనా అన్నారో వాళ్ళ పేర్లు దేవుడు రాసేసుకుని, దేవుడు ఈ రోజు పిలువబడిన వారందరూ ఏర్పరచబడిన వారిగా నూరంతలు ఫలించుదురుగాక. డోంట్ నో హౌ. నేను పేద విధవరాలనండి, నా వయసు 80, నేను ఏమైనంటే ఏం చేయగలను? నీకు తెలియదు ఏం చేయగలవు. డోంట్ నో. నీవు చనిపోయే ముందు కూడా ఆ 90 ఏళ్ళకి చనిపోతున్నప్పుడు ఎవరి మీద చెయ్యేసిన దట్ యంగ్ మ్యాన్ ఆర్ యంగ్ గర్ల్ కెన్ హిట్ ద ప్లానెట్. నువ్వేమైనా అనే దాంట్లో నీ సామర్థ్యం కాదు, దేవుడే సామర్థ్యం ఇస్తాడంట. నీ సరిహద్దులు చల్లపరుస్తాడు. గాడ్ కెన్ ఎక్స్పాండ్ ద బౌండరీస్. చూడండి, మిషనరీస్ అంటాం. మిషనరీస్ అంటే ఇప్పుడు ఫారిన్ నుంచి వస్తారని ఎన్నో. ఈరోజు దేవుడు సంఘాన్ని అంతటిని మిషనరీగా చేయబోతున్నాడు. గాడ్ ఇస్ టెల్లింగ్ యు ఆర్ ఎ మిషనరీ. దిస్ ఈజ్ ద రెస్టరేషన్. రెస్టరేషన్ అంటే రెండు చెప్పాను. ఒకటి కోల్పోయింది రావడము, దేవుని యొక్క నీ పరిపూర్ణ చిత్తములోకి వెళ్ళడము. ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఓకే, దేవుడు ఐశ్వర్యం అన్నీ ఇస్తాడు, కానీ నువ్వు పట్టుకెళ్ళేది ఏంటో తెలుసా? ఎన్ని ఆత్మలు రక్షించావు అనే దాన్ని బట్టే నీకు అక్కడ బహుమానం ఉంటుంది. నువ్వు నీతిగా పరిశుద్ధంగా జీవించావా, పరలోక ద్వారం తెరవబడుతుంది, వెళ్తావు. అయితే నువ్వు దాంతో పాటు ఆత్మను రక్షించో వెళ్ళావా? చూడండి, భూమి మీద నువ్వు బతుకుతున్నావు అనే దాని మీద పట్టించుకోరు. ఏం చేస్తున్నావు? మనిషిని చూడగానే ఏం చేస్తున్నావు, ఆ బట్టలు చూస్తారు. ఓకే, నీ డ్రెస్సింగ్, నీ కారు, పీపుల్ జస్ట్ డోంట్ సీ యూ, దే సీ యువర్ డ్రెస్, యువర్ కార్, దే ఆస్క్ యూ వాట్ డిడ్ యూ స్టడీ. ఓకే, ఇతను మంచి కార్లో వచ్చాడు, వెనకాల ఎంతమంది ఉన్నారు, ఇతను చైర్మన్ ఏమో, మీరేం చేస్తారండి అని పక్కన అడుగుతూ ఉంటారు. అలాగే నీతి పరిశుద్ధంగా వాళ్ళు పరలోకంకి వెళ్తారు, కానీ ఎవరైతే ఆత్మలు రక్షించారో అక్కడ యుగములు మంచి పేరుతో ఉంటారంట. దే విల్ హ్యావ్ గుడ్ రెప్యుటేషన్. ఈ భూమి మీద నువ్వు చదివే విద్య ఇదంతా కొంతకాలం నీకు రెప్యుటేషన్ వస్తుంది. యాక్ట్స్ 26:16-18. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికిని, సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి, నాయందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపెదనని చెప్పాను. లుక్ అట్ ద మిషన్ ఆఫ్ ఎ మిషనరీ. ఒక సేవకుడికి ఇచ్చేటువంటి సామర్థ్యాన్ని చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు 16 నుంచి కూడా చూద్దాం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగాను. యు కెన్ రైట్ డౌన్ వాట్ ఈస్ హీ డూయింగ్. నేను ఏం చేశాడంట? పరిచారకునిగా చేశాడంట. నెంబర్ 2, సాక్షిగా నియమించాడంట. మిషనరీ. నెంబర్ 2 ఇస్ ఎ టెస్టిమోనీ. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నేను కాపాడదని. చూసారా? ప్రొటెక్షన్. వెన్ గాడ్ గివ్స్ యూ సంథింగ్, హీ ప్రొటెక్ట్స్ యూ, హీ గైడ్స్ యూ. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, గాడ్ విల్ గైడ్ యూ. నెంబర్ 3 ఇస్ డివైన్ ప్రొటెక్షన్. Divine guidance and protection. One is missionary, having a testimony, a powerful testimony. పౌలు చక్కటి సాక్ష్యం ఇచ్చాడు. కనపడ్డాడు ఆయన, I saw him. ఆయన శిష్యుల కంటే ఎక్కువ చెప్పుకుంటాడు. వాళ్ళు ఆయనతో నేర్చుకున్నారు. ఆయన లేని కాలంలో కూడా నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను అంటాడు. అవునా? ఆయన శరీరం, the disciples were boasting that when Jesus was on this earth, he taught us. Paul says, పౌలు ఏమంటాడో తెలుసా? ఆయన పరలోకంకి వెళ్ళినా అక్కడి నుంచి నాకు బోధించాడు అంటాడు పౌలు. You see that? So I got fresh manna. మీకంట ఇంకా ఇప్పుడు ఈ కాలంలో ఏం బోధించాలనేటువంటిది దేవుడు మీకంటే ఎక్కువ నాకు బోధించాడని ఒక చోట అంటాడు శిష్యులతోటి. వాళ్ళు కూడా వీళ్ళు లేఖనం చదువుకొని, పౌల్ లెటర్స్ చదువుకొని, అమ్మో పౌలు బోధలు కష్టం అన్నారు. పౌలు ప్రసంగాలు అంటే పౌలే దాన్ని బోధించినప్పుడు వాళ్ళు వినగలరు అనమాట. వారు 4వది
చీకటిలో నుండి వెలుగులోనికి రావడానికి. నెంబర్ 1 is a missionary, number 2 is a powerful witness, number 3 divine protection and guidance, 4 open their eyes to open. ఇప్పుడు చెప్పండి, దేవుడు వాళ్ళు కళ్ళు తెరవాలా, నువ్వు తెరవాలా? పక్కన చెప్పండి, నువ్వు అన్నాను. ఇప్పుడు ఈ లోకాన్ని దేవుడు రక్షించాలా, నువ్వు రక్షించాలా? సో యువర్ ప్రేయర్స్ ఆర్ పార్షియల్ మినిస్ట్రీ. ఓన్లీ ఏ ప్రేయర్ ఈజ్ అన్ ఇన్కంప్లీట్ మినిస్ట్రీ. యేసుప్రభు వారు పొద్దున్న మనుషులు లేసే కల్లా ప్రార్థన ముగించేసేవారు. వాళ్ళు లేచి పనులకు వెళ్ళేటప్పటికల్లా he used to hit them with the gospel, miracles, signs and wonders. Okay, this is the heart of God, to open their eyes. వారు చీకట్లో నుండి వెలుగులోనికి. నెంబర్ 2 సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరుగునట్టు, టు టర్న్ దెమ్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. నీకు ఎంత సామర్థ్యం ఉందో తెలుసా? ఒక వ్యక్తిని చీకటి నుంచి వెలుగులోకి మార్చగలవంట. యు నో హౌ పవర్ఫుల్ యు ఆర్. యూ కెన్ షిఫ్ట్ సంబడి సీజన్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. పక్కన వాళ్ళు చెప్పండి, నీవు ఇతరుల కళ్ళు తెరిసే సామర్థ్యం నీలో ఉందనండి. మళ్ళీ చెప్పండి, ఇతరులను చీకట్లో నుంచి వెలుగు వైపు తిప్పే అధికారం ఉందని చెప్పండి. యూ హ్యావ్ ద పవర్. దేవుడు ఇప్పుడు ఈ భారాన్ని మీలో కలిగి చేస్తున్నాడు అనమాట. భారాన్ని కలిగి చేస్తున్నాడు. మీరెవరు? రెస్టరేషన్ అంటే కోల్పోయిందే కాదు, నా పరిపూర్ణ ప్రణాళికలోకి రావడం. నువ్వు 30-40 ఏళ్ళు కష్టపడి సంపాదించేది దేవుని రాజ్యం వెతికితే నీకు టిప్గా కూడా ఇవ్వచ్చు. అది చూడండి, వాట్ ఈస్ ఇంపార్టెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. నువ్వు పరలోకి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చో, వీళ్ళందరూ ఏం చేశారంటే నీకు ఆ సామర్థ్యం ఉంది. యూ క్యాన్ విన్ సాల్స్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆన్ దిస్ ప్లానెట్ టు ఓపెన్ దర్ ఐస్. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, తర్వాత సాతాను అధికారము నుండి దేవుని వైపు తిరిగి, ఆ తర్వాత నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, దట్ దే మే రిసీవ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. ఆ రోజు ఏంటంట, వారు పాపక్షమాపణ పొందాలంటే అది కూడా నీలోనే ఉంది. నువ్వు ఎప్పుడైతే యేసుని ప్రకటిస్తావో, పరిశుద్ధాత్ముడు వారిలోకి వెళ్ళి పశ్చాత్తాపం కలిగి చేస్తే వాళ్ళు ఏం పొందుకుంటారంట? పాపక్షమాపణ. ఇఫ్ దే యాక్సెప్ట్ జీసస్, దే విల్ రిసీవ్ ఫర్గివ్నెస్. లేకపోతే ఎవరి పాపాలు వాళ్ళకి వస్తాయి. మనం అనుకుంటాం ఎవరు చేసిన దానికి చేసుకున్న దానికి చేసుకున్నంత అని. నువ్వు దాన్ని ఆపేయగలవు. యూ క్యాన్ స్టాప్ ఇట్. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించి నువ్వు అబ్రహాం ఆశీర్వాదాన్ని వారికి ఇవ్వడానికి కారకుడుగా ఈ రోజు నుంచి నువ్వు మారునుగాక. ఫర్గివ్నెస్. ఎందుకంటే పాపం వల్ల వచ్చి జీతము మరణము. అది ఎక్కడ తీసుకెళ్ళిపోతుందంటే నరకం. ద మోస్ట్ హారబుల్ థింగ్ ఈజ్ హెల్. హౌ మెనీ పీపుల్ కెన్ యూ సేవ్ ఫ్రమ్ హెల్? దట్ యు మే రిసీవ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. తర్వాత చూస్తే పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు. మీకు తెలుసా, మీరు ఇక్కడ కూర్చున్నారు, చాలామందికి ఇల్లు లేవు, ఉద్యోగాలు లేవు, కొంతమంది కష్టాల్లో బాధల్లో ఉన్నారు, అరే అనుకుంటున్నారు. కొంతమందికి బంగ్లాలు ఉన్నాయి, ఎకరాలు భూములు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి, ఆర్థికంగా ఉన్నారు. వాళ్ళకి పరలోకములో పుల్లంత స్థలము కూడా లేదు. మీ పేర్లు అక్కడ రాయబడ్డాయి, మీకు అక్కడ భవనాలు, శాశ్వత భవనాలు కట్టబడ్డాయి అక్కడ. హల్లెలూయా. యు సీ దట్ నౌ. అది పోదు, అలాగే ఉంటుంది. అయితే ఈ భూమి మీద కూడా బ్లెస్ అవ్వాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం. ముందు అక్కడ కన్ఫర్మేషన్, తర్వాత అప్పుడు ఇక్కడ తీసుకోవాలి. స్వాస్థ్యం ఉందంట. దేవుడు శిష్యులకి ఏమంటున్నాడు, మీరేందయ్యా రోజు ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, మీరు బాధపడాల్సిన పని లేదు, తర్వాత యుగయుగములు మీరు నా బల్ల చుట్టూ కూర్చొని ఏదో ఒకటి తిని తాగుతూ ఉంటామయ్యా అంటారు. చెప్తా, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. ఎవర్ లాస్టింగ్ హౌసెస్, యువర్ నేమ్స్ ఆర్ రిటన్ దేర్, కన్ఫర్మ్. ఇక్కడ మనం చేసే పనిని బట్టి అక్కడ అవి కడతా ఉంటారంట. ఇప్పుడు మీకు ఎప్పుడైతే అక్కడ స్వాస్థ్యం ఉందని తెలిసిందో, ఇక్కడికి రావడం ఎంత సులువో తెలుసా? ఈ గిన్నె తీసి అక్కడ పెట్టేటంత సులువు ఇక్కడ ఆశీర్వదించబడ్డం. ఇఫ్ యూ గెట్ కన్ఫర్మేషన్ దేర్ ఆఫ్ యువర్ హౌస్ అండ్ పొజిషన్, టు రిసీవ్ ఏ హౌస్ అండ్ పొజిషన్ హియర్ ఇన్ దిస్ హౌస్ ఈజ్ ఓపెనింగ్ ద బాటిల్ అండ్ డ్రింకింగ్ ద వాటర్. అందుకే అంటాడు, మొదట రాజ్యం వెతుకుడి, అప్పుడు ఇక్కడ నువ్వు నీ గృహాన్ని ఇట్లా పొందుకోవడం ఏమవుతుందంట? సులువు అయిపోతుందంట. ఇఫ్ యు ఆర్ ఎష్యూర్డ్, అంటే ఈ టెంపరీ భూమి శాశ్వతముగా ఉండే దాంట్లోనే నీకు ఆయన స్థలాన్ని ఇస్తే, మరి టెంపరీ దాంట్లో ఎందుకు ఇవ్వడు? అందుకే ఆ విశ్వాసం లేక ఇక్కడ మనము లేమిలో కష్టాలుగా బాధపడుతూ ఉంటాం. యూ గాట్ హౌసెస్ దేర్, ల్యాండ్స్, పొజిషన్, నేమ్. ఆ విశ్వాసాన్ని బలపరచుకుంటే ఇక్కడ నీకు ఈ టెంపరీ భూమిలో నీకు పెద్ద రావడం పెద్ద మ్యాటర్ కాదు. ఇట్ విల్ కమ్ టు యూ. సో ఒక వ్యక్తి ఏం చేయగలడు? యువర్ ఎ మిషనరీ. ఏముంది? నెంబర్ 2, నీవు సాక్షివి. 3వది, దేవుడు నిన్ను కాపాడి నీవు ఎటు వెళ్ళాలో నిన్ను నడిపిస్తాడు. చీకటి నుంచి వెలుగుగా మార్చగలవు. తర్వాత దురాత్మల యొక్క సైతాను శక్తి నుండి దేవుని శక్తి వైపు వారిని తిప్పగలవు. వారి పాప క్షమాపణ పొందుకునేటట్టు చేయగలవు. నీవు పొందిన స్వాస్థ్యాన్ని వారికి శాశ్వతమైన స్వాస్థ్యాన్ని ఇవ్వగలవు. హౌ పవర్ఫుల్ ఆర్ వీ? పక్కన చెప్పండి, మనకెంత సామర్థ్యం ఉంది అని. యు సీ, యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. ఈ రోజు నుంచి
ఇప్పుడు ఈ వాక్యము ద్వారా చెప్పబడే సామర్థ్యములన్నిటిలో నీవు పూర్తిగా పనిచేయదువు గాక. మీకే ఈ వాగ్దానం. దిస్ ఇస్ ఫర్ యూ. యు ఆర్ అ మిషనరీ ఆఫ్ లైట్. అందరూ చెప్పండి, నేను ఒక మిషనరీ. డోంట్ కాంప్రమైజ్ ఫర్ ద లైట్ ఆఫ్ యువర్ లైఫ్. జస్ట్ రిపెంట్ అండ్ అలైన్ యువర్ సెల్ఫ్. రెస్టరేషన్. తిరిగి మన పరిపూర్ణ పద్ధతిలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నావా? దేవుడు కూడా జీవితాంతము నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. రెస్టరేషన్ అండ్ గోయింగ్ బ్యాక్ టు ద ఫుల్ పర్పస్. ప్రార్థిద్దాం. లోయ, ఈ వెలుగు విషయమై నేను కాంప్రమైజ్ అయిపోయాను, అనేక సార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను, చెయ్యి దాటిపోయే పనులు చేశాను అయ్యా. రిపెంట్ అయ్యా, నేను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను, వేరే వాటికి ప్రాధాన్యత ఇచ్చాను. పౌల్లాగా చూడు, అన్నిటికీ దాసుడైపోయాడంట. ఈ కన్నుని తేటగా పెట్టుకోవడం కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదంట. అయ్యా, ఈరోజు అనేకులు నిర్ణయం తీసుకొని చుండగా, ఇదిగో మొదట పోయి రాజ్యం ఎదుగుతున్నారు కాబట్టి, దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి, అన్ని రంగాల్లో వారి సరిహద్దులను విశాలపరచమని నజరేయుడనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి.